ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 37వ అధ్యాయం 34వ చరణం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే తప్పక దేవుడు మీ జీవితంలో భూమిని స్వతంత్రించుకునేలా నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను హెచ్చించే దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రతిరోజు ఆయన సన్నిధిని వేడుకుంటూ ఆయన సన్నిధానంలోనికి వచ్చి ప్రతిరోజు ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించే అనుభవం చేత ఉన్నట్లయితే తప్పక మీరు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి తప్పక దేవుడు మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి భూమిని స్వతంత్రించుకునేలా చేసి మిమ్మల్ని హెచ్చించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కొరకు కనిపెట్టుకుని వారుగా ప్రతి ఒక్కరు జీవించుదురుగాక. ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రతిరోజు నీ నుండి గొప్ప వాగ్దానాన్ని పొందుకొని కనిపెట్టుకొని వారుగా ఉండునట్లు సహాయం చేయండి. భూమిని స్వతంత్రించుకునేలా వారిని హెచ్చించండి, వారిని ఆశీర్వదించండి. అత్యధికంగా వారి యొక్క ప్రతి విషయంలో తండ్రి స్తోత్రం, ఉద్యోగ విషయంలో దేవ, వారి జీవిత విషయంలో దేవాని స్తోత్రం, ఆర్థిక విషయంలో దేవాని స్తోత్రం, ఆరోగ్యపరంగా అన్ని విషయంలో వారిని హెచ్చించి ఆరోగ్యాల చేత నింపి అంచెలంచెలుగా వారిని ఆశీర్వదించి పంపించగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.